ఐటీ జాబ్స్‌లో ప్రెజెంట్ సినారియో ఎలా ఉంది? రిసెషన్ ఎండ్ అయినట్టేనా? ఆర్ ఇంకా కంటిన్యూ అవుతుందా? ప్రెజెంట్ ఉన్న ఈ జాబ్ ఫ్రీజ్ అయితే ఏదైతే ఉందో అంటే జాబ్స్ లేకుండా అంటే మనం ప్రతి ఒక్కరం వెయిట్ చేస్తూ ఉన్నామో, ఇది ఎన్ని రోజులకి ఎండ్ అవుతుంది? ఈ విషయాలన్నీ నేను వీడియోలో షేర్ చేసుకుంటాను. అంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ఏంటి? మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఇయర్‌లో అని. మీరు గనుక జాబ్ సీకర్ అయితే ఎండ్ వరకు చూడండి. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది మీ కెరియర్‌కి. మీ కెరియర్‌ని తొందరగా స్టార్ట్ చేయడానికి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకొక షాకింగ్ స్టాట్ చెప్పాలి. ఏంటంటే 2022 ఎండ్ నుంచి 2023 ఎండ్‌కి మనం కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 78% డిక్లైన్ అనేది ఉంది ఇండియా ఐటీ జాబ్ మార్కెట్ అనేది. అంటే 2022లో అంటే ఎంత హైరింగ్ అయితే ఉందో దానికి ఆల్మోస్ట్ 78% అనేది తగ్గింది. 23 ఎండ్ అయ్యేటప్పటికి. ఇక్కడ నేను మాట్లాడేది ఆఫర్స్ గురించి కాదు. ఎంతమంది జాయిన్ అయ్యారు అనే దాని గురించి. ఈవెన్ ఫ్రెషర్స్ విషయం తీసుకున్నా కూడా ఇలానే ఉంది. కాలేజెస్‌లో ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ వస్తాయి కదా! వాటిల్లో కూడా ఆఫర్‌లేమో ప్రతి ఒక్కరికి ఇచ్చేశారు. బట్ ఏంటంటే ఎంతమందికి ఆన్ బోర్డింగ్ వచ్చింది, ఎంతమందికి జాయినింగ్ వచ్చింది అని ఒకసారి మనం కనుక్కుంటే చాలా షాకింగ్‌గా ఉన్నాయి నంబర్స్. నేను చాలా వరకు స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. ప్రతి ఒక్కరి నుంచి నాకు వచ్చే మెసేజ్ ఇదే. ఆన్ బోర్డింగ్ రాలేదు, ఎప్పుడు రావచ్చు అని. ఇంకొంతమంది జాబ్ మార్కెట్ ఎప్పుడు బాగుంటుంది. కొంతమందికి ఆఫర్స్ వచ్చి కూడా మళ్ళీ రిజెక్ట్ చేసిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. ఈ సిట్యుయేషన్స్‌లో మనం ఎలా ప్రిపేర్డ్‌గా ఉండాలి? మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? 2024 ఎండింగ్ కల్లా అయినా సెట్ అవుతుందా జాబ్ మార్కెట్? ఆర్ లేకపోతే ఏం చేయాలి? ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే రీసెంట్‌గా ప్రతి ఎంఎన్‌సీ కూడా ఇదొక ఒక ఫ్యాషన్‌లా అయిపోయింది. అంటే ప్రతి ఒక్కరు డిక్లేర్ చేస్తున్నారు. మేము ఈ ఇయర్ 45,000 మెంబర్స్‌ని హైర్ చేసుకుంటాం. మేము ఈ ఇయర్ 10,000 హైర్ చేసుకుంటాం. మేము ఈ ఇయర్ 20,000 హైర్ చేసుకుంటాం అని అనౌన్స్‌మెంట్లు ఇస్తున్నారు. అనౌన్స్‌మెంట్లు ఇచ్చి క్లయింట్స్‌ని తెప్పించుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటి రియాలిటీ ఏంది? అందరిని హైర్ చేసుకుంటారు. ఆఫర్స్ ఇస్తారు. బట్ వాళ్ళకి 6 మంత్స్, 8 మంత్స్ కూడా డిలే ఇచ్చేస్తున్నారు జాయినింగ్. ఇంకొంతమంది జస్ట్ అనౌన్స్ చేస్తున్నారు కానీ రియాలిటీలో చూపించట్లేదు. ఎంతమంది హైర్ చేసుకుంటున్నారు అంటే చెప్పిన మట్టు అంటే చాలా తక్కువ ఇండియా ఎంఎన్‌సీస్ చేసేవి. రిమైనింగ్ తీసుకుంటే ప్రొడక్ట్ స్టార్టప్స్ వీటిలో కూడా చాలా రోల్స్‌కి ఏందంటే ఎవరు కూడా హైర్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ రెసెషన్ వీటన్ని కంట్రోల్ అయితే చేసుకుందామని. బట్ ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేనేమనుకుంటున్నా అంటే యూఎస్ ఎలక్షన్స్ ఈ ఇయర్ ఎండ్ లోపల మనకు యూఎస్ ఎలక్షన్స్ అంతా కూడా సెట్ అయిపోతుంది. ఎలక్షన్స్ తర్వాత ఏమన్నా ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంది హైరింగ్ మీద. అది ఏ వేలో ఎళ్ళినా కూడా. ఎందుకంటున్నా అంటే నేను ప్రీవియస్‌గా ఉన్న సిట్యుయేషన్స్ అనలైజ్ చేశాను. జాబ్ మార్కెట్ డ్రై అయిన ప్రతిసారి ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ అలాగా హైరింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. మనం ఆల్మోస్ట్ 23 నుంచి ఇప్పుడు 24 హాఫ్ వరకు వచ్చాం. ఇప్పుడు ఈ 1 ½ ఇయర్ చాలా డ్రైగానే జరిగింది. ఏంటంటే ఎక్కడ గూడా ఎప్పుడు గూడా ఇంత డ్రైనెస్ అనేది మనం చూడలేదు. కాబట్టి ఈ డ్రైనెస్ తొందరగా ఎండ్ అయిపోతుంది. ఇది ఎండ్ అయితే మాత్రం మళ్ళీ విపరీతంగా హైరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ అది తగ్గచ్చా అంటే తగ్గచ్చు. బట్ చాలా రీజన్స్ ఉన్నాయి దీనికి. మనం ఎందుకు డ్రై అయింది హైరింగ్ అంటే ఒకటి కోవిడ్ అప్పుడు విపరీతంగా హైర్ చేసుకున్నారు. దానికి ఇది కొంచెం బ్యాలెన్స్ చేయడం అనుకోవచ్చు. ఇంకొకటి ఈ ఏఐ ట్రెండ్ అనేది రావడం వల్ల చాలా ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఎంఎన్‌సీస్ గురించి వదిలేయండి. ఎంఎన్‌సీస్ ఏమి ఈ ఏఐ అడ్వాన్స్‌మెంట్ వల్ల మీ హైరింగ్‌ని ఇంపాక్ట్ ఏం చేయట్లేదు. బట్ చాలా వరకు ప్రొడక్ట్ కంపెనీస్ కానీ ఇవన్నీ ఏంటంటే ఈ ఔట్‌సోర్సింగ్ ఇవ్వడం అన్నీ మానేసాయి. ఇప్పుడు యూఎస్, యూరోప్ ఇది మేము ఇంకా నార్త్ అమెరికా రీజన్స్ వీటిలోనే ఎక్కువ క్లయింట్స్ ఉంటారు ఇండియన్ ఎంఎన్‌సీస్‌కి. వాళ్ళేందంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ ఇవ్వడం ఆపేశారు. ఏఐతో చాలా వరకు వాళ్ళు చేయగలిగిందన్నీ ఆటోమేట్ చేస్తున్నారు. దానివల్ల మనకు కూడా కొంచెం దెబ్బ పడిందని చెప్పొచ్చు. అలానే చాలా ప్రొడక్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఓన్‌గానే వాళ్ళ మార్కెటింగ్ టీమ్ కానీ, డెవలప్‌మెంట్ కానీ, ఇంజినీరింగ్ టీమ్ కానీ అన్నీ కూడా లీన్ టీమ్‌ని మెయింటైన్ చేస్తున్నారు. అంటే తక్కువ టీమ్‌తో ఎక్కువ ఎఫిషియన్సీ తెచ్చుకోవడం. ఈ టెక్నాలజీ యూజ్ చేసి, ఏఐ లాంటి టెక్నాలజీస్ యూజ్ చేసి ఎలా చేయాలని ప్లాన్‌లో అయితే ఉన్నారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా హైరింగ్ అయితే ఇంపాక్ట్ అనేది తగ్గింది. సో, 2024 ఎండింగ్‌కి నార్మల్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఓన్లీ యూఎస్ ఎలక్షన్స్ అనే కాదు. ఇప్పుడున్న ఈ డ్రైనెస్ ఎక్కువ రోజులైతే మెయింటైన్ చేయలేరు. ఏ కంపెనీ కూడా. హైరింగ్ అంతా డ్రైగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ రీకవర్ అయ్యి కాంపిటీషన్‌లో ఉండాలంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకి మ్యాన్ పవర్ కావాల్సొస్తుంది. కానీ ఇండియాలో ఏఐ అడాప్షన్ అనేది అంత ఈజీగా అయ్యేలా కనిపించట్లేదు. మన ఉన్న లాస్ కానీ ఇవన్నీ బేస్ చేసుకుంటే. కాబట్టి ఇంకో 2 ఇయర్స్ అయితే అంటే నార్మల్ అవ్వచ్చు. ఇప్పుడు నార్మల్ అయితే దాని తర్వాత 2 ఇయర్స్ బానే ఉండొచ్చు అనిపిస్తుంది. బట్ ఏంటంటే మళ్ళీ కూడా ఇలాంటి సిట్యుయేషన్ రాదా అంటే వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు మీరు మెయిన్‌గా చేయాల్సిందేంటంటే మీరు ఈ సిట్యుయేషన్స్ అన్నీ వదిలేసి జస్టు ఒక ఏమంటారు లేమ్ నాలెడ్జ్‌తో ట్రై చేయకండి జాబ్స్ కోసమని. మీరు బాగా నేర్చుకోండి. మీకు ఏదైతే వచ్చో అది చాలా బాగా నేర్చుకోండి. ఎంత బాగా నేర్చుకుంటారంటే ఎలాంటి ఇంటర్వ్యూ అయినా క్రాక్ చేయాలి అన్నట్టుగా మీరు నేర్చుకోండి. ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ ఉండేలా చూసుకోండి. మీరేం 100% పర్ఫెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ మీరు నేర్చుకున్న అంతలో మీరు బాగా ఉంటే సరిపోతుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ మెయిన్‌గా. మీరు డెవలప్‌మెంట్స్ చేయాలంటే ప్రాజెక్ట్స్ చేయండి. అలానే ఏ ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా మీరు
మీరు పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవడము, అంటే రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డే 1 నుంచి ఎవరైతే వర్క్ చేయగలుగుతారో వాళ్ళకి డిమాండ్ అయితే ఉంది బాగా. ఇప్పుడు నేను యూఎస్‌లో కూడా చాలామందిని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పేదది. ఈ ఫ్రెషర్స్‌కి చాలా తక్కువగా ఉంది డిమాండ్ అనేది. ఎందుకు అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి మళ్ళీ అంత మేము ఎఫోర్డ్ చేయలేమన్నట్టుగా. బట్ మీరు ప్రూవ్ చేసుకోగలిగితే మీరు డే 1 నుంచే మీరు వర్క్ చేయగలుగుతారని మీకు చాలా ఛాన్సెస్ ఉంటాయి మీరు లోపలికి వెళ్ళడానికి. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో, జాబ్ మార్కెట్ మారొచ్చనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంత హైరింగు అంటే ఫ్రీజ్ అనేది ఇంత డ్యూరేషన్‌లో అయితే ఉండదు. కాబట్టి అంటే యూఎస్ ఎలక్షన్స్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే రిసెషన్ ఎండ్‌కొస్తుందని అనుకోవచ్చు. ఇవన్నీ సిట్యుయేషన్ బేస్ చేసుకుంటే హైరింగ్ అయితే మళ్ళీ నార్మల్ అవుతుంది. ఎందుకంటే కాంపిటీషన్‌లో సర్వైవ్ అవ్వాలంటే ఏ కంపెనీస్ అయినా మ్యాన్ పవర్ కావాలిప్పుడు. కొన్ని కంపెనీస్ ఏఐతో సర్వైవ్ అవుతున్నాయి గానీ, బట్ మీరు అలాంటి స్కిల్స్ ఉంటే మీకొచ్చిన దాంతో పాటు మీరు ఇలా ఈ చాట్‌జీపీటీ కానివ్వచ్చు, వచ్చే అడ్వాన్స్‌డ్ ఏఐ టూల్స్ కానివ్వచ్చు, ఇవన్నీ నేర్చుకుంటే మీరు కొంత కంపెనీకి యాడ్ ఆన్‌గా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా అంటే మీకు అయితే హెల్ప్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు వెళ్ళాక కూడా లే ఆఫ్స్ అలాంటివి సర్వైవ్ అవ్వగలుగుతారు. కాబట్టి మీరు రెడీగా ఉండండి ఫస్టు. హైరింగ్ అయితే ఈ ఇయర్ ఖచ్చితంగా మారబోతుంది. ఖచ్చితంగా నార్మల్ జాబ్స్ రాబోతాయి. అది మేబీ 2 మంత్స్‌లో అవ్వచ్చు, లేకపోతే 3 మంత్స్ అవ్వచ్చు. బట్ మీరు ప్రిపేర్డ్‌గా ఉంటే ఎప్పటికైనా కూడా మీరు డైరెక్ట్‌గా వెళ్ళే ఛాన్సెస్ అయితే మీకుంటాయి. ఐ హోప్ ఈ వీడియో కొంతమందికి హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసి ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వండి మీరు. ఈ 2024 ఎండ్ లోపల జాబ్ మార్కెట్ రికవర్ అవుతుంది. మీకు మళ్ళీ జాబ్స్ అనేవి విచ్చలవిడిగా హైర్ చేసుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఇది ఎన్ని రోజులు ఇలాగే మళ్ళీ కంటిన్యూ అవుతుందని మనం చెప్పలేం గానీ, బట్ మీరైతే రెడీగా ఉండండి. అన్ని స్కిల్స్‌తో అప్‌గ్రేడ్ అవ్వండి లేటెస్ట్ టెక్నాలజీస్‌తో. మీకప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు. థాంక్ యూ ఫర్ వాచింగ్.